హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా ఫంక్షన్ అయిపోయింది కదా, అయిపోయిన రోజు ఈవినింగ్ నైట్ అనమాట. ఆ రోజు ఏంటంటే మా ఫంక్షన్ జరిగిన రోజే మా శరత్ పుట్టినరోజు కూడా అనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ 4:30 అట్లా అయ్యింది. ఇంక వచ్చినాక మళ్ళీ డ్రెస్సులు అవి చేంజ్ చేసేసుకొని కొంచెం స్నానం అది చేసేసినాక మా పెద్ద వదిన వాళ్ళు వచ్చారనమాట. అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇంకా ఆ రోజు కేకు తెప్పిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అందరం అసలు టైర్డ్ అయిపోయాం. ఇంక శరత్కి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అట్లాంటివన్నీ, కేక్ కట్ చేయడం అట్లా ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా వద్దులే అని చెప్పి అన్నాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా మా పెద్దదిన వాళ్ళు వచ్చారు కదా, ఇంకా డిన్నర్ ఇక్కడే చేయండి అని చెప్పి శరత్ వాళ్ళు వెళ్ళి ఈ చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అవన్నీ తీసుకొని వచ్చారనమాట. ఇంకా పిల్లలకి పెట్టిన తర్వాత ఇంకా మేము కూడా కూర్చొని తింటా ఉన్నాము. ఇంకా అసలు ఫుల్ టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఆ ముందు రోజు నైట్ కూడా నిద్ర లేదు కదా, ముందు రోజు అంతా పని చేస్తాం, మళ్ళీ ఆ ఫంక్షన్లో అంతా తిరుగుతూ ఉన్నాం కదా, టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, నెక్స్ట్ డే లంచ్ టైంలో. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు మా పెద్ద మావయ్య మేము అందరం ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేస్తారంటే గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తారనమాట. నేను ఆ వీడియో కూడా పెట్టాను లాస్ట్ ఇయర్ది. మేము వెళ్ళిన ప్రతిసారి మామయ్య వాళ్ళ ఇంటికి పిలిచి మాకు గెట్ టుగెదర్ లాగా ఇంకా అక్కడ అందరం ఒక రోజంతా టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇంకా ఈసారి కూడా అందరం ఉన్నాం కదా, ఇంకా ఎప్పుడు మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే కదా, ఈసారి ఇక్కడికి రండి అని చెప్పి కాల్ చేశారనమాట మా మామయ్య. ఇంకా అందరు కలిసి లంచ్కి వచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ లంచ్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేసామన్నమాట. ఇంకా ముందు రోజు నైటే బయట నుంచి తీసుకొచ్చాం కదా, ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఇంకా పిల్లల్ని తిందురు రండి అంటే వాళ్ళు ఇంకా ఆటల్లో పడిపోయి మాకు ఇప్పుడే ఆకలి కావట్లేదు అని చెప్పారనమాట. యూనో కార్డ్స్ అవి ఉంటే ఇంకా వాటిల్లో ఆడుతూ ఉన్నారు. ఇంకా తన్వి కూడా వచ్చిందనమాట. అంటే హరన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళ పాప ఉండిద్ది కదా, తను కూడా వచ్చింది, హరన్నయ్య కూడా వచ్చారు. ఇంకా పిల్లలందరూ కలిసి గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా ఫస్ట్ మామయ్య వాళ్ళకి పెడదామని చెప్పి ఇంకా శరత్, మా బావగారు, మా మామయ్య వాళ్ళు అందరూ తింటూ ఉన్నారనమాట. ఇంక ఇట్లా అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఒక చోట ఉంటే టైం స్పెండ్ చేస్తే చాలా బాగుండిద్ది కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. మాట్లాడుకుంటా అంటే అందరూ కలిసి చేసుకుంటాం కాబట్టి పనిలాగా కూడా అనిపించదు అనమాట, అంత బర్డెన్ కూడా అనిపించదు. అందరం కలిసి చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంకా మామయ్య వాళ్ళందరూ తినేసారు. ఇంకా పిల్లల్ని తినండి అంటే ఇంకా చైత్ర తినేసింది. ఇంకా చరణ్ని స్టీల్ ప్లేట్లో పెట్టిస్తాంట అంటే కాదు అని చెప్పి మేమందరం ఏంటంటే ఇవి డిస్పోజల్ ప్లేట్లు ఉంటాయి కదా, వాటిల్లో తిన్నాం అనమాట. చరణ్ కూడా లేదు, నేను దాంట్లోనే తింటాను, నాకు అట్లానే కావాలి అంటే ఏదో భోజనాల్లో కూర్చొని తింటున్నట్టు వాడికి ఆ ఫీలింగ్ కావాలంటే నేను దాంట్లోనే తింటాను అని చెప్పి అంటే ఇంక సరే అని చెప్పి వాడికి దాంట్లోనే పెట్టామన్నమాట. ఇంక ఇక్కడ మా అత్తయ్య అంట్లు కడిగి వెళ్ళారు కదా, ఇంకా సర్దుకుంటూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలు తినేవాళ్ళు తింటూ ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ తినేసి ఇంకా టీవీ పెట్టుకొని చూస్తున్నారనమాట. మా చరణ్కి పెరుగన్నంలో చికెన్ నంచుకొని తినటం అలవాటు అనమాట. ఇంక నేను అంటే పెరుగన్నంలో చికెన్ ఏంటంటే చాలామంది తింటారనుకుంటా. మా శరత్కి ఉంది అలవాటు, చరణ్కి ఉంది, చైత్రకి, వీళ్ళు ముగ్గురికి ఉందన్నమాట. పెరుగన్నంలో చికెన్ పీసెస్ అట్లా నంచుకొని తింటూ ఉంటారు. ఇంకా వాడు అట్లానే చికెన్ పీసెస్ నంచుకుంటున్నాడు. ఇంకా వీళ్ళు తిన్నవాళ్ళు కొంతమంది తింటూ ఉన్నారు, తినిన వాళ్ళేం కూర్చొని మూవీ చూస్తున్నారు అనమాట. కల్కి మూవీ ఏదో వచ్చింది అప్పుడే, ఇంకా టీవీలో కల్కి మూవీ పెట్టుకొని చూస్తూ తింటూ ఉన్నారనమాట. ఇంక మా చరణ్ ఏంటంటే లంచ్ చేయగానే వాడికి ఏదన్నా స్వీట్ తినాలనిపిస్తూ ఉందని ఇంక మేము అక్కడ లడ్లు కూడా పెట్టామన్నమాట. అంటే ఎవరన్నా లంచ్ చేసినాక స్వీట్ తినాలనిపించింది అని చెప్పి లడ్డు పెడితే చరణ్ లడ్డు వాడికి ఇష్టం అనమాట లడ్డు. ఇంకా లడ్డు తీసుకొని తింటే సగం తిని ఇంకా చైత్రాకి ఇచ్చారనమాట, వద్దని చెప్పి. ఇంకా ఆ రోజు మేము ఏమేం చేసామంటే గోంగూర పచ్చడి, టమాటా పప్పు, చిక్కుడుకాయ ఫ్రై, ఇంకా వైట్ రైస్, అవేమో వెజిటేరియన్ అనమాట. ఇంకా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై, రసం కూడా పెట్టాము. అంటే అప్పటికి నేను వీడియో చూపించడానికి ఆల్మోస్ట్ అందరు తినేసారనమాట. ఇంకా మేమే అనమాట ఉంది. ఇంకా పెరుగు డబ్బా తీసుకొచ్చారు. ఇంకా హరన్నయ్యని కూడా ముందు అది శరత్ వాళ్ళతో తినమంటే నాకు పెద్ద ఆకలి లేదు, టిఫిన్ లేట్గా చేశాను,
కొంతసేపు ఆగి తింటానులే అని చెప్పి అన్నారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళందరూ తినేశారు. ఇంకా లాస్ట్లో నేను, మా వదిన, హరన్నయ్యను, మా పెద్ద వదిన, మేము నలుగురం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటా ఉన్నాం అనమాట. ఇంకా మా ఫ్యామిలీలో మిస్ అయింది ఎవరంటే మా సరళ అమ్మ వాళ్ళ చిన్న అమ్మాయి, ఆ అక్క. వాళ్ళు యూఎస్లో ఉంటారనమాట. ఆ అక్క ఒక్కళ్ళు ఉన్నట్లయితే ఇంకా వీళ్ళ కజిన్స్ అందరూ ఉన్నట్లే అనమాట. అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలు, మా మామయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఇంకా ఆ అమ్మ వాళ్ళ పెద్ద కూతురు ఉంది కదా ఆ అక్క, ఇంకా ఆ చిన్న అమ్మాయి కూడా ఉన్నట్టయితే ఇంకా మొత్తం 6 మెంబర్స్ కజిన్స్ ఉన్నట్టు బాగుండేది అనిపించింది. ఇంకా అక్క ఒక్కళ్ళే మిస్ అయ్యారనమాట. ఇంకా లంచ్ చేయడం అయిపోయిన తర్వాత తమలపాకులు ఉంటే సరే తాంబూలంలాగా చుడదామని చెప్పి ఆ అక్క ఇంకా సున్నము వక్క అది పెట్టి తాంబూలం చుడుతుందనమాట. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.